గతించిన ఆదివారపు దినములో ఆరాధన కార్యక్రమంలో సంఘం అంటే ఎవరు, సంఘం యొక్క నిర్వచనము, పిలువబడిన వారు సంఘమని, ఎందుకు పిలువబడ్డారు అనేటువంటి సంగతులని మనం గ్రంథం తెలిపిన మేరకు కొన్ని సంగతులను నేర్చుకున్నాం. అయితే ప్రత్యేకమైన సమయంలో సంఘము ఫంక్షనల్ యూనిట్ అయి ఉందని, ఫంక్షనల్ యూనిట్గా సంఘము ఏ కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం గ్రంథం తెలిపిన మేరకు తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాము. ఫంక్షనల్ యూనిట్గా స్థానిక సంఘములో కార్యక్రమాలని మనం జరిగించాల్సినటువంటి బద్దులమై ఉన్నాము. వాస్తవాల్ని మనం పరిశీలన చేస్తే పరలోకమందున దేవుడు తాను స్థాపించేటువంటి రాజ్యాన్ని గురించి పూర్వకాలములో తన ప్రవక్తల ద్వారా తెలియజేసుకుంటూ వచ్చేసాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాల్లో ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అన్నాడు. ఆ రాజుల కాలముల్లో అనేది నిరాక్షేపంగా రోమా ప్రభుత్వాన్ని సూచిస్తుంది అనేది గ్రంథం తెలియజేసినటువంటి సత్యం. గ్రంథం తెలిసిన వారికి అది ఎరుకైన సంగతి. కాబట్టి ఆ రాజుల కాలముల్లో పరలోకమందున దేవుడు ఓ రాజ్యము స్థాపించును అన్నాడు. లోకాసువార్త 3వ అధ్యాయంలో ఆ రాజుల కాలము ఏదో ప్రత్యేకించి ఇక్కడ రాయబడి ఉంది. లోకాసువార్త 3వ అధ్యాయము 1 నుంచి తిబెరి కైసరీ ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లోసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను అన్నాడు. కాబట్టి ఆ రాజుల కాలము రోమా ప్రభుత్వపు కాలం. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అనే సంగతి మాట్లాడు. కనుక ఆ రాజుల కాలముల్లో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. ఆ రాజ్యము దేవుని రాజ్యము. ఆ కార్యక్రమాన్ని పరలోకమందున దేవుడు ప్రారంభించేశాడు. దీని గురించే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ప్రకటన కార్యక్రమాన్ని చేసిన వాడై ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాబట్టి పరలోకమందున దేవుడు స్థాపించే రాజ్య ప్రకటన ప్రారంభమైంది. అందులో భాగంగా దానిని గురించి బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటన చేసిండు. బాప్తిస్మిచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రకటించారు. అందువలన ఆ రాజుల కాలములో దేవుడు స్థాపించే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము.
వాస్తవానికి అది క్రీస్తు సంఘం. మత్తయి సువార్త 16వ అధ్యాయము పేతురుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు 18-19 వచనాల్లో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అన్నాడు. కాబట్టి దేవుడు స్థాపించే దేవుని రాజ్యము అది క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు సంఘ సభ్యులని ఏం చేశాడంటే తన రాజ్య నివాసులనగా, లేదంటే తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు సంఘ సభ్యులని తన రాజ్య నివాసులనగా చేశాడు. కనుక క్రీస్తు ప్రభు సంఘము దేవుని రాజ్యమై ఉంది. కాబట్టి అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూసుకుంటూ 43వ వచనం వరకు చూసుకుంటూ వస్తే, అపోస్తల బోధకు చెవియొగ్గి విధేయత చూపి సువార్తను అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్టిసం పొందిన 3000 మందితో యెరూషలేములో క్రీస్తు ప్రభు సంఘం స్థాపించబడింది. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమే దేవుని రాజ్యం. కాబట్టి దేవుడు క్రీస్తు సంఘ సభ్యులని, సంఘములో సభ్యులుగా చేర్చబడినటువంటి వారిని తన రాజ్య నివాసులుగా చేశాడనేది సత్యం. కాబట్టి ఈ క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము ఫంక్షనల్ యూనిట్గా స్థానిక సంఘములో జరిగించేటువంటి కార్యక్రమం ఏంటంటే, పరలోకమందున్న దేవుని చిత్తము ఎలాగున నెరవేరుతుందో అలాగున భూమి మీద ఫంక్షనల్ యూనిట్గా స్థానిక సంఘము దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి కార్యక్రమము ఎంతైనా జరిగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడినప్పుడు భూమి మీద ఉన్న దినాలలో 9-10 వచనాల్లో, కాబట్టి మీరు ఎలాగున ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అనేసి అన్నాడు. కనుక దేవుని సంఘము క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము దేవుని రాజ్యము. ఆ సంఘము సార్వత్రికమైనది. అయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన చేయమని నేర్పించాడు. పరలోకమందున దేవుని చిత్తం ఎలాగున నెరవేరుతుందో అలాగున భూమి మీద నెరవేరడము క్రీస్తు ప్రభు సంఘము ఫంక్షనల్ యూనిట్గా చేయాల్సినటువంటి సంగతి. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఫంక్షనల్ యూనిట్గా పరలోకమందున దేవుని చిత్తము నెరవేర్చే రీతిగా భూమి మీద అలాగున ఆయన చిత్తం నెరవేర్చబడాలి. కాబట్టి అలాంటి రాజ్యాన్ని గురించి పరలోకమందున దేవుడు ముందుగానే దానియేలు గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి రోమా చక్రవర్తుల కాలంలో జరిగే సంగతిని తెలిపాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్య పరిపాలన స్థానిక సంఘముల ద్వారా జరుగుతుంటుందనేది మీరు గుర్తించాలి. అందువలన మనుషులు ఏం చేయాలంటే, సిలువ వేయబడిన యేసునందు అపోస్తుల బోధ వలన విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందితే దేవుని రాజ్యములో చేర్చబడతారు. అలా చేర్చబడిన వారు సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉంటారు అనేది సంగతి. అయితే దేవుని ఏర్పాటును బట్టి క్రీస్తు ప్రభు సంఘాలు లేదా స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా ఉంటాయి. అంటే ఈ స్థానిక సంఘములో హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక క్రీస్తు సంఘం అంటే దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అనేది మీకు సరిగా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువలన క్రీస్తు సంఘము
దేవుని ఏర్పాటులో ప్రత్యేకమైనది. కాబట్టి సంఘము ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానము పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియబడాలనేది దేవుని సంకల్పంలో భాగం ఉంది. ఆయన ఉద్దేశించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. కాబట్టి సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడాలనేది దేవుని సంకల్పంలో భాగమై ఉంది. కనుక స్థానిక సంఘములకు వ్యతిరేకంగా దేవుణ్ణి మహింపరిచే వీలుండదు. కాబట్టి స్థానిక సంఘములోనే దేవుణ్ణి మహింపరిచేటువంటి కార్యక్రమము సంఘము ఫంక్షనల్ యూనిట్గా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథములో 7 స్థానిక సంఘాల గురించి వ్రాయబడి ఉంది. ఎందుకంటే స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అన్నాడు. కాబట్టి ఒక స్థానిక సంఘం మీద ఉన్న తప్పును మరి ఒక స్థానిక సంఘం మీద మోపడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనములో ఎఫెసులో ఉన్న సంఘము దూతకి ఇలాగ రాయము అన్నాడు. అలా చెప్పి 5వ వచనములో 4వ వచనం చదువుతాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నోట నుండి తీసివేతును అనేసాను. కాబట్టి ఎఫెసీలో ఉండే స్థానిక సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది కనుక నీలో తప్పుంది కనుక మారు మనసు పొందుమని హెచ్చరించాడు. కాబట్టి ఇది ఎఫెసీలో ఉండే స్థానిక సంఘం యొక్క పరిస్థితి. కాబట్టి ఈ రూపంగా స్మోర్నాలో ఉండే స్థానిక సంఘంలో లోపాన్ని ఎత్తి చూపించాడు. అలాగే ఫెర్గము స్థానిక సంఘం, తుయతైరాలో స్థానిక సంఘం, సార్దీసులో స్థానిక సంఘం, ఫిలదెల్ఫియాలో స్థానిక సంఘం, లవోదికలో ఉండే స్థానిక సంఘం, ఇలాగన ఒక్కొక్క స్థానిక సంఘం యొక్క పరిస్థితిని తెలియజేస్తూ మారు మనసు పొందమని హెచ్చరించాడు. కాబట్టి ఒక్కొక్క స్థానిక సంఘము దానికి సంబంధించిన సమస్యలకు అదే బాధ్యత వహిస్తుంటుంది. అందువలన దేవుడు ఏం చేశాడంటే స్థానిక సంఘములను హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గాను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏం జరుగుతున్నా పరలోకమందున్న దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చేటువంటి రూపంగా స్థానిక సంఘములు ఫంక్షనల్ యూనిట్లుగా కార్యక్రమాలు చేస్తుండాలి. కనుక దేవుడు స్థానిక సంఘముల ద్వారా మహిమపరచబడాలని ఉద్దేశించిన వాడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘానికి బయట దేవుని సంకల్పం ఉండదు. క్రీస్తు ప్రభు సంఘానికి బయట మనుషులు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యక్రమాలని జరిగించలేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుచేతను శిలువ మరణం పొందినందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలంటే క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలోనే జరగాలి. దేవునికి మహిమ కలగటంలో యేసుక్రీస్తు నామమున మోకరించాలి, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. కాబట్టి మహిమపరిచే కార్యక్రమం క్రీస్తు ప్రభు సంఘములోనే జరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 20-21 వచనాల్లో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. కాబట్టి స్థానిక సంఘాలు భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చబడే రూపంగా ఉండుటకు దేవుని సంకల్పములో భాగమై ఉన్నాయి. కనుక క్రీస్తు ప్రభు సంఘములు అనేటివి ఫంక్షనల్ యూనిట్స్. సంఘము ఫంక్షనల్ యూనిట్స్గా ఏం చేస్తుండాలంటే దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమము చేస్తుండాలి. ఎక్కడ చేస్తుండాలి? క్రీస్తు ప్రభు శరీరమైన సంఘములోనే ఆ కార్యక్రమం జరిగించాలి. కాబట్టి ఆరాధన ఎక్కడంటే అక్కడ జరిగేది కాదు. కనుక సంఘము కూడి వచ్చి ఆరాధించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరింథీలో ఉన్న సంఘము ఆరాధనకు కూడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు, మీకు యాజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట. కాబట్టి సంఘము కూడి వచ్చింది. 18వ వచనములో మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు అనేసినాను. కాబట్టి కొరింథీలో ఉన్న సంఘం ఆరాధన కూడింది. కూడినప్పుడు అక్కడుండేటువంటి లోపాలని పౌలు మాట్లాడేశాడు. కాబట్టి అందువలన ఫంక్షనల్ యూనిట్గా సంఘము ఆరాధించుటకు కూడింది. ప్రభురాత్రి భోజనం చేయడము ఫంక్షనల్ యూనిట్గా చేసేది, ఎలా పడితే అలా చేసేది కాదు. ఇది పరలోకమందున్న దేవుని చిత్తము నెరవేర్చబడడంలో కార్యక్రమమై ఉంది. కనుక ప్రభురాత్రి భోజనం ఆయన రాజ్య సంబంధమైన భోజనం, క్రీస్తు ప్రభువుతో సహవాస భోజనం, దేవుని పిల్లలుగా కక్షలు మానివేసి భేదములు మానివేసి ఫంక్షనల్ యూనిట్గా ఒక్క శరీరముగా కూడి చేసే కార్యక్రమము ఆరాధన కార్యక్రమం. కనుక స్థానిక సంఘము క్రీస్తు ప్రభు శరీరముగా ఫంక్షన్ అవుతుండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములను అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తు శరీరములోని అవయములు లాంటివి. కాబట్టి ఏం జరగాల? సంఘములోని మనుషులందరూ క్రీస్తు ప్రభు శరీరములో అవయములై ఉంటారు అనేది గుర్తించాలి. అంటే స్థానిక సంఘము కూడిందంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము కూడిందని అర్థం. సభ్యులు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు రావడం, మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడము, రాకుండా మానుకున్నారనుకో, క్రీస్తు ప్రభు శరీరాన్ని అవిటితనంగా చూపిస్తున్నారని దాని అర్థం. కనుక క్రీస్తు ప్రభు శరీరముగా స్థానిక సంఘము కట్టబడుతుండాలి. ఎలాంటి సంఘం అయితే అలాంటి సంఘము ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరలా ఒకసారి చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. కాబట్టి ఇలాంటి ఫంక్షనల్ యూనిట్గా సంఘము కూడి దేవుణ్ణి మహిమపరిచిందంటే, అలాంటి ఫంక్షనల్ యూనిట్గా చేసే కార్యక్రమాలు చేసే సంఘము ద్వారా దేవుని నానా విధమైన జ్ఞానము తెలియబడుతుంటుంది. కాబట్టి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియజేయబడాలి. అంటే వారికంటే దేవుడు సంఘాన్ని ఎంతో హెచ్చించాడు కదా. కాబట్టి ఇది స్థానిక సంఘము, దేవుని రాజ్యము, ఆత్మ సంబంధమైన రాజ్యము, క్రీస్తు ప్రభు సంఘము. కనుక క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆయన ఆత్మ సంబంధమైన శరీరమై ఉంది. సంఘము క్రీస్తు శరీరం, సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో,
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘములో ఉండే సభ్యులు అవయవాలై ఉన్నారు. కాబట్టి ఎలాంటిది క్రీస్తు సంఘం అనేది మీరు గుర్తించాలి. కనుక క్రీస్తు సంఘము ఏం చేస్తుండాలి? ఫంక్షనల్ యూనిట్గా దేవుని చిత్తము జరిగించుచుండాలి. మానవుల పాపముల కొరకు యేసుక్రీస్తు తన భౌతికమైన దేహాన్ని ఏం చేశాడు? సిలువలో అప్పగించాడు. దానికి బదులుగా నేడు ఏర్పాటు ఉన్న ఆత్మ సంబంధమైన దేహము క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము. యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని జరిగించడంలో తన భౌతికమైన దేహములో ఏమి చేసుకుంటాడో దానికి బదులుగా భూమి మీద ఆయన సంఘము దేవుని చిత్తాన్ని జరిగించుటకు పూనుకొని ఉంది. అందువలన పరలోకమందున దేవుని చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చినట్లు జరిగించేది, ఫంక్షనల్ యూనిట్గా జరిగించేది క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము. కాబట్టి ఫంక్షనల్ యూనిట్గా సంఘము చేసే మొదటి కార్యక్రమము తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటం. దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం క్రీస్తు ప్రభు శరీరం చేసేది. తండ్రి అయిన దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే కార్యక్రమం. క్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన శరీరములో ఈ కార్యక్రమాలు జరుగుతుండాలి, జరిగిస్తుండాలి. ఫంక్షనల్ యూనిట్గా క్రీస్తు ప్రభు శరీరము సంఘం ఏం చేయాలంటే పని చేస్తుండాలి. ఇది ఒక వ్యక్తి ద్వారానో కేవలం 2-3 వ్యక్తుల ద్వారానో జరిగించడానికి దేవుడు సంకల్పించలేదు. సంఘము ద్వారా జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. అందులో భాగంగా సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడుతుండాలి. అలాగే క్రీస్తు ప్రభు సంఘము దేవుణ్ణి మహిమపరిచే యూనిట్ అయి ఉంది. అది కూడా గుర్తించాలి మీరు. కనుక దేవుణ్ణి మహిమపరచుటకు, ఆరాధించుటకు సంఘము ఫంక్షనల్ యూనిట్ అయి ఉంది. కనుక సంఘము చేయాల్సిన పని దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడ్డం. దేవుని ఆలోచన విధానం ఒకలాగుంటే మనుషులు దానికి భిన్నమైన ఆలోచనలో వెళుతున్నారు, మీకు అది పద్ధతి కాదు. దేవుని ఆలోచన విధానం ఎలా ఉందో అది సంపూర్ణంగా తెలుసుకొని ఆ రూపంగా స్థానిక సంఘంలోని సభ్యులు వెళ్ళాలి. దేవుని ఆలోచన విధానం ఒకలాగుంటే మీ ఆలోచనలు దానికి భిన్నమైన రూపంలో ఉన్నాయి, ఆ రూపంగా మీరు వెళుతున్నారు, అది మీకు పద్ధతి కాదు కదా. కాబట్టి స్థానిక సంఘము బాధ్యత కలిగి శ్రద్ధతో, ప్రేమతో, ఐక్యతతో పనిచేస్తుండాల. నెక్స్ట్ రెండవదిగా ఫంక్షనల్ యూనిట్గా క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము ఏకముగా కూడి సువార్త ప్రకటన కార్యక్రమాన్ని జరిగించాలి. అది సంఘం యొక్క బాధ్యత అయి ఉంది. ఏదో ఆదివారం వచ్చాము, కూడాము, అయిపోయిందని మీ సొంత పనుల్లో ఉండిపోవడం కాదు. సువార్త ప్రకటన సంఘం యొక్క బాధ్యత అయి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సువార్త ప్రకటించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను అన్నాడు. కాబట్టి భూమి మీద యేసు తన దేహములో ఏం చేశాడో బదులుగా భూమి మీద ఉండే దినాల్లో ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు సంఘము అది చేస్తుండాలి. కనుక ప్రార్థించే సంఘమై ఉండాలి. ప్రార్థించే సంఘమై ఉండాలి. సంఘంలో ప్రార్థనలు జరగవు, వచ్చామా వెళ్ళిపోయామా. సంఘంలో ప్రార్థనలు జరిగినప్పుడు దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? ప్రార్థించకుండా కార్యక్రమాలు జరగాలని ఆశించడం బుద్ధిహీనత. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో, ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అన్నాడు. కాబట్టి ప్రార్థించటం క్రీస్తు ప్రభువు యొక్క కార్యక్రమం అయ్యింది. కాబట్టి ఇప్పుడు సంఘము కూడా ఏం చేయాలా? ఫంక్షనల్ యూనిట్గా ప్రార్థించే కార్యక్రమం జరిగించాలి. సంఘము ఫంక్షనల్ యూనిట్గా ప్రార్థించటం లేదంటే ఏం జరుగుతుంది? లోపం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రార్థించేవాడు, అలాగే
సువార్త ప్రకటన కార్యక్రమం చేసేటువంటి వాడు. ఆ కింద చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 36వ వచనం నుంచి. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పాను అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు శరీరమైన సంఘము ఫంక్షనల్ యూనిట్గా సువార్త ప్రకటించే పనిలో నిమగ్నమై ఉండాలి. కాబట్టి ఫంక్షనల్ యూనిట్గా సంఘము క్షేమాభివృద్ధి కార్యక్రమం చేస్తుండాలి. క్షేమాభివృద్ధి జరుగుటలో అందరూ కలిసి సమానముగా క్షేమాభివృద్ధి కార్యక్రమం చేస్తుండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి ఇలాగున రాయబడింది. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును అన్నాడు. కాబట్టి సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి తన పరిమాణం చొప్పున పని చేస్తుండాలి. కాబట్టి సంఘము ఫంక్షనల్ యూనిట్గా అందరూ సమానముగా క్రమముగా కూడి క్షేమాభివృద్ధి కార్యక్రమం జరిగిస్తుండాలి. అంతేనా అంటే అంతేకాదు, సంఘము ఫంక్షనల్ యూనిట్గా ధర్మకార్యాలు చేస్తుండాలన్నాడు. అది ఎలా చేయాలో దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. దేవుడు సూచించిన మేరకే కార్యక్రమాలు జరిగించుచుండాలి. మీ ఇష్టానుసారంగా ఇక్కడ కార్యక్రమాలు చేయకూడదు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25 నుంచి. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అక్కయ్య వారును కొంత సొమ్ము చందామని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములో పాలివారై ఉన్నారు అనే సంగతి మాట్లాడాడు. కాబట్టి దేవుడు సూచించిన మేరకు ధర్మకార్యాలు చేయడము సంఘము యొక్క బాధ్యత ఉంది. ఇది సంఘము ద్వారా జరిగిస్తుండాలి. అంటే యెరూషలేములో ఏం జరిగింది? అప్పుడు మనుషులు ప్రకృతి వైపరీత్యాల వలన బేదలైన వారు ఉన్నారు. అది బేదలైన వారి సంగతి. కనుక బేదలైన వారికి ధర్మము చేయడము, సహాయం చేయడము సంఘం యొక్క బాధ్యత ఉంది. ధర్మం చేయడానికి సాకులు చెప్పకూడదు సుమా. ఏమీ సంగతులు తెలియనట్లు చేతులు ముడుచుకొని కూర్చొని నటించడం కాదు. సహాయం చేసే గుణము నీకు ఉండాలి. దేవుని పిల్లలకు ఆ లక్షణాలు లేకపోతే ఎట్లా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అన్నాడు. కనుక అక్కడ వారు నిరుపేదలైనా కానీ సహాయం చేయాలనే గుణం ఉంది. దాతృత్వమును కనపరిచే స్వభావం ఉంది. నీకేముంది? కనుక పేదరికములో కరువులో ఉన్నవారికి సహాయం చేయడము సంఘం యొక్క పని అయ్యింది. కనుక సంఘముగా ఫంక్షనల్ యూనిట్గా భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చబడేటువంటి రూపముగా అందరూ కూడా సమానముగా ఈ కార్యక్రమాలని జరిగిస్తుండాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో పౌలు ఒక మాట తెలియజేశాడు. మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అన్నాడు. మరి నీకు ఆసక్తి ఉందా?
తోటి పరిశుద్ధులలో నీతో కూడి ఆరాధన చేసే